జీవితం అనేది ఎంత విచిత్రమైనదో కదా. తెలిసి తెలియని వయసులో చేసే తప్పులకి అన్నీ తెలిసిన వయసులో శిక్ష అనుభవించేలా చేస్తుంది. తెలిసి తెలియని వయసులో తెలుసో తెలియకో చాలా పొరపాట్లే చేస్తాం. అప్పుడేమీ అర్థం కాదు, మనం చేసిందే కరెక్ట్ అనిపిస్తుంది, ఆ వయసు అలాంటిది అని పెద్దోళ్ళు ఒక్కొక్క సందర్భంలో అంటారు చూసారా. అలా జరిగిపోయిందైనా అయితే మార్చలేము, ఆలోచించి కూడా వేస్టే. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఓ వయసు వచ్చాక మన మనసు మనల్ని పదే పదే గుచ్చుతూ ఉంటుంది. అరే అప్పుడు అలా చేయకపోతే బహుశా నా జీవితం మరోలా ఉండేదేమో అని, అనవసరంగా రాంగ్ స్టెప్ తీసుకున్నానేమో అని. అంతా అయిపోయాక ఆలోచించి ఏం సుఖం. అందుకే మన ప్రస్తుతం ఏం చేస్తున్నామా అన్నది మన భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. ఈరోజు మనం చేసే తప్పులకి ఇప్పుడు కాదు, ముందు ముందు వచ్చే కాలంలో అనుభవించాల్సి వస్తుంది. అదే అంటారు కదా, తప్పు తప్పే, ఎప్పటికైనా చేసిన తప్పులకి శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని. అందుకే ఈ రోజు ఏం చేస్తున్నామో గుర్తుంచుకొని మెసులుకో. అంతా చేజారిపోయాక ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది.